వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇవాళ రేపు ప్రతి పేరెంట్కి కూడా బిగ్గెస్ట్ పెయిన్ ఏంటి అంటే పిల్లలకి కావాల్సిందల్లా ఇచ్చినా చెప్పిన మాట వినట్లేదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత లేదు అంటే యవ్వన వయసులో మా చేయి దాటిపోతూ ఉన్నారన్న పెయిన్ ప్రతి పేరెంట్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు. ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక దెబ్బ కొట్టాలి అన్నా ఈ రోజుల్లో అది సాధ్యం కాని సిచ్యుయేషన్ అని చెప్తూ ఉంటుంటారు. దీనికి సంబంధించి పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటుంటాయి. అందులో పిల్లల మాట వినప్పుడు ఎలా డీల్ చేయాలన్నది అతిపెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అని కూడా నాకు తెలుసు. దీనికి సంబంధించి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వెళితే బాగుంటుందన్న వాటిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. పేరెంట్స్కి పెద్ద టాస్క్ అండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఇస్తూ ఉంటుంటారు. చాలామంది పిల్లలు మొబైల్ అడుగుతూ ఉంటుంటారు, పలానా స్కూల్లోనే చదువుతామంటూ ఉంటారు, మాకు ఇదే కావాలి అంటారు. ఏది కావాలన్నా వాళ్ళకి చేతనైనా అవ్వకపోయినా పేరెంట్స్ పిల్లల హ్యాపీనెస్ కోసము, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసము అన్నీ ఇస్తూ ఉంటుంటాం. బట్ ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం చెప్పిన మాట వినడానికి పొరపాటును కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు పేరెంట్స్కి అది చాలా పెయిన్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? మాట వినని పిల్లల్ని ఏ విధంగా చూడాలి అంటారు? ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఉండేటువంటి ప్రశ్న అండి. చాలామంది పేరెంట్స్ కూడా అడిగినటువంటి, ఇప్పుడు కొంతమంది అయితే మాకు కావాల్సినటువంటివి అన్నీ ఇచ్చాం అంటే చిన్నప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇస్తుంటారు, బట్టలు ఇస్తుంటారు, ఇది కొనుక్కోవాలంటే అదే కొని ఇచ్చాము. ఫోన్ ఇచ్చాము, కావాలంటే బైక్ ఇచ్చాము. పెద్ద పిల్లలు అయ్యేటప్పటికి ఇప్పుడు అసలు కనీస విలువ లేకుండా ఉన్నాడు అని పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మనకే కళ్ళు చెమరుస్తాయండి. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పాపం ఉండి కాదు, కష్టపడి వాళ్ళ నీడ్స్ని చూసినటువంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారండి. అలాంటివి ఉన్నప్పుడు ఒక్కసారిగా మన మనసు కూడా చలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉషా గారు. ఒక చిన్నపిల్లోడు ఉన్నాడండి, ఒక 1 year 2 years ఉన్నాడు. ఒక పేపర్ ఇచ్చాం, ఆడుకున్నాడు. వెంటనే అంటే ఒక వేస్ట్ పేపర్ ఇచ్చాం. ఆ తర్వాత ఒక 2000 రూపీస్ నోట్ ఇచ్చాం. ఏం తెలుస్తుందండి ఆ పిల్లవాడికి? ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది? రెండింటితో ఆడుకుంటాడు, వాటర్లో పాడేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. మరి ఇది 2000 రూపాయల నోటు కదండి, వాడికి ఎందుకు తెలియలే? అదే పిల్లవాడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకడికి 100 రూపీస్ ఇచ్చి ఇంకొకటికి 500 రూపీస్ ఇస్తే వాళ్ళు మరి తేడాలు వస్తాయండి? వస్తాయి కదా. మరి ఎట్లా తెలిసింది? ఎందుకు తెలిసింది? వాళ్ళకి కొంచెం వయసు వచ్చింది. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే ప్రత్యేకించి దాని యొక్క విలువ తెలిసిందండి వాళ్ళకి. సో దాని విలువ ఆధారంగా వాళ్ళు దాన్ని గుర్తించడం మొదలు పెట్టారు కాబట్టి దానికి విలువ ఇచ్చారు. మరి కానీ అదే పేపర్ కదండి. ఇప్పుడు 500 రూపీస్ నోట్ ఎంత ఉందో 100 రూపీస్ నోట్ కూడా అంతే ఉంది అనుకుందాం. మరి ఆ వాల్యూ తెలిసింది కదండి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఆ వాల్యూని తెలియటానికి మీరు ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మీరు ఇస్తున్నారు అంటే ప్రయత్నం లేకుండా, కష్టపడేటువంటి అవకాశం లేకుండా మీరు పొందే విధంగా మీరు తయారు చేస్తున్నారు అంటే మీ పిల్లవాడిని 20 సంవత్సరాల తర్వాత వాడి లక్ష్యానికి దూరంగా పంపించేస్తున్నారు అనేది సుస్పష్టం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో నా పిల్లవాడు నా అంత కష్టపడకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆల్మోస్ట్ అందరూ అదే కోవలో ఉన్నాము, అలాగే ఆలోచిస్తూ ఉన్నాము. మీరు కష్టపడ్డారు కాబట్టి దాని విలువ ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీరు అలా అవ్వకూడదు అని అనుకుంటున్నారు. కానీ వాడికి కష్టపడకుండా మీరు నేర్పితే రేపొద్దుట వాడు ఎప్పుడు విలువ నేర్చుకుంటాడు? ఇది ఖచ్చితంగా లోపం అని నేను చెప్తున్నానండి. ప్రయత్నం చేయించకుండా, దాని విలువ తెలియకుండా మనం ఇచ్చే ప్రతిదీ కూడా, ప్రతి గిఫ్ట్ కూడా వాళ్ళకి రేపొద్దుట వాళ్ళ ఆలోచనలో ఒక గుదిబండని ఇస్తుంది అనేటువంటిది ఏమాత్రం సందేహం లేనటువంటి క్వశ్చన్ అండి. ఈ పెంపకంలో ఏదైతే ఉంటుంది ఇది లోపంగా మనం చూడాలంటారు? ఖచ్చితంగా లోపం, 100% లోపం. నా దగ్గర ఉంది కదా, నేను ఇదివరకు కష్టపడ్డాను, ఆ కష్టం నా పిల్లవాడు పడకూడదు అని నువ్వు ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ పిల్లవాడిని నువ్వే పాడు చేస్తున్నావు. రేపొద్దుట జీవితం మీరు చెప్పినట్టు ఎందుకు ఉంటుంది ఉషా గారు? నేను ఇంకొక మాట చెప్తాను. మన పేరెంటింగ్లో ఉన్న అతి
ముఖ్యమైనటువంటి మరొక లోపం చెప్తాను. ఇప్పుడు పిల్లల్ని దండం పెట్టుకోమన్నాం అనుకోండి, ఇది చర్చ్కి వెళ్ళాము, మరి ఎక్కడికైనా మనం దేవుడి గురించి నమ్మకం ఉంటే ఏమని పెట్టుకోమని చెప్తామండి, లేదా ఏమని దీవిస్తాము? బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, బాగా సంపాదించాలి, మంచి జరగాలి. అంటే ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే మంచి జరగాలి కదండి కదా. సో మనం గైడ్ చేసే ప్రతి మాట కూడా నీకు మంచి జరగాలనే కదా. ఒక్కసారి నిజంగా ఆలోచించండి, ప్రతిదీ మంచి జరుగుతుందండి జీవితంలో? లేదు సార్, ఎక్స్పీరియన్సెస్ చేయాలి కదా. మరి ఇది ప్రకృతికి విరుద్ధం కాదా? మనం చెప్పే ప్రతి మాట, ఆ మాట ఎంత బలంగా ఉంటుందండి. అంటే ఎప్పుడంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎప్పుడైతే ఆ చెడు వాళ్ళకి ఎదురయ్యిందో హ్యాండిల్ చేసుకోలేనటువంటి పరిస్థితికి వస్తారు అనేది నా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ. కానీ జీవితం అనేటువంటిది మంచి చెడుల రెండింటి యొక్క కలయిక. దాన్ని ఎలా హ్యాండిల్ చేసామనేటువంటిది సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సో ఇది మనం చెప్పకపోతే ఏమవుతుందంటే, ఆ చెడు వచ్చినటువంటి సందర్భంలో, అంటే చెడు అంటే మంచి చెడు కూడా అది కూడా మనం చెప్పలేము, అది కూడా మన పర్సెప్షనే. ఇప్పుడు ఈ రోజున ఇది చెడు అని అనుకుంటున్నామంటే ఆ రోజున్న పర్సెప్షన్ ప్రకారం అది చెడు అయి ఉండొచ్చు. అది కూడా మన భావన మీద ఆధారపడి ఉంటుంది. సో కానీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్థాయికి పిల్లల్ని తీసుకురాకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. సో కాబట్టి ఆ విలువను తెలియచేసే విధంగా మనం ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటామనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కానీ ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో కంపారిజన్ పెరిగిపోవటం, ప్రతిదీ కూడా ఇమీడియట్గా రావాలి అనేటువంటి తత్వం తెలియకుండానే పిల్లల్లో అలవాటు అవ్వటం వల్ల, అది వాళ్ళకి అనుకున్నది అందకపోవటం వల్ల వచ్చేటువంటి ఇనీషియల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దీన్ని హ్యాండిల్ చేయగలిగితే, దీన్ని హ్యాండిల్ చేయటంలో మాస్టరీ సంపాదించగలిగితే పేరెంట్స్, ఇప్పుడు మీరు చెప్పిన సమస్య రాదండి. సో దీనికి చాలా చాలా జాగ్రత్తగా పేరెంట్స్ గమనించి వాళ్ళ టైముతో పాటుగా వాళ్ళ యొక్క పర్సెప్షన్ చేంజ్ చేసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, చాలా చాలా ఉందండి. ఎందుకంటే ఇంకొకటి చెప్తాను ఉషా గారు, ఈ పిల్లవాడు ఈ రోజున అలా మారిపోయి ఉంటే ఒకవేళ మొట్టమొదటి బాధపడేది ఆ పేరెంట్సే కదండి. ఖచ్చితంగా నిన్నటి వరకు ఏదైతే నేను ఇచ్చానో మరి ఆ పేరెంటే కదా బాధపడతాడు. నేను అందుకని అది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ ఇనీషియల్ స్టేజ్లో దాన్ని చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా జీవితాంతం వాళ్ళు హ్యాపీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు వస్తుందండి. మీరు అన్నట్టుగానే పేరెంటింగ్లో చాలా టాస్కులు ఉంటాయి సార్. ఒకప్పటి పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి అసలు కంపారిజనే లేదు. మనం చూస్తే మేము పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు మా పిల్లల్ని మేము పెంచే వాతావరణాలు వేరు. ఎందుకంటే పరిస్థితులు అంతలా మారిపోయాయి, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు నా వయసులో ఉన్న పేరెంట్సే కావచ్చు, వచ్చే పేరెంట్సే కావచ్చు, ఇంకొంచెం పెద్ద వయసు ఉన్న పేరెంట్స్ అయినా కావచ్చు, పేరెంటింగ్ సెషన్స్ అనేది చాలా అవసరం. ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పిల్లల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఎవరైతే పిల్లలు ఉంటూ ఉంటారో ప్రతి పేరెంట్ కూడా మీరు అన్నట్టుగా ఒక వయసు వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడమో, బాధపడడమో, డిప్రెషన్లోకి వెళ్ళడమో, నా కడుపున పుట్టిన పిల్లలే నా మాట వినట్లేదన్న స్థితిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ పర్సెప్షన్ని మార్చాలి అన్నారు, ఆ చూసే విధానాన్ని మార్చాలి అన్నారు. బట్ అదేదైతే స్ట్రాటజీ ఉంటుందో దాన్ని పేరెంటింగ్లో అప్లై చేయాలి అంటే సెషన్స్ కావాలి. దానికి మనం రెడీగా ఉన్నామా? చాలా మంది పేరెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి, వాటన్నింటికి మీరు తీసుకునే అవకాశం ఉంటుందా? పేరెంటల్ సెషన్స్ ఉన్నాయండి. సో డిఫరెంట్ స్టేజెస్ ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒక్క రకమైనటువంటి కోణం. సో ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే అండి, పిల్లవాళ్ళు ఒక మార్పు తీసుకురావాలంటే ఒక షాప్కి వెళ్ళి ఒక ఐటెం కొనుక్కుని వచ్చి వాడికి ఇచ్చేంత తేలిక కాదండి. వాతావరణం మారాలి, రోజువారీ మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మార్పు రావాలి. అది ఎలా రావాలి? ఇబ్బంది లేకుండా చక్కగా కొంచెం ఓర్పుతో ఏ విధంగా చేయగలరు అనేటువంటి దాని మీదే మన పేరెంటల్ సెషన్స్ అనేటువంటివి, ప్రాబ్లమ్ బేస్డ్ పేరెంటల్ సెషన్స్ యూనిక్ వేలో మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత పెయిన్ లేని పేరెంటింగ్ని మీరు చూడాలి అనుకున్నా, రిగ్రెట్స్ లేని పేరెంటింగ్ని మీరు చూడాలి అనుకున్నా, పిల్లల భవిష్యత్తుకి సంబంధించి, కెరియర్కి సంబంధించి అడుగులు ముందుకు వేసే విధంగా క్లారిటీ కావాలి అనుకున్న పేరెంటింగ్ సెషన్స్ చాలా అవసరం. ఇవాళ రేపు బిజీ లైఫ్ స్టైల్లో చాలా వాటిని మనం మర్చిపోతూ ఉన్నాము. రూట్స్ని మార్చే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది కూడా పేరెంటింగ్లో కనుక మనం కొన్ని విషయాలని అప్లై చేయగలిగితే లైఫ్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది పిల్లల్ని. సో దయచేసి ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పేరెంటింగ్ సెషన్స్ ఖచ్చితంగా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఒకవేళ అడగాలి అనుకున్నా ఖచ్చితంగా సుబ్బారావు గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారికి మీకు పూర్తి వివరాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి.